నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి సో మాగంటి గోపీనాథ్ మరణంతో ఇక్కడ బై ఎలక్షన్స్ అనివార్యమైనాయి అయితే ఈ రోజు మనం ప్రముఖ సినీ నిర్మాత రాజకీయ విశ్లేషకులు త్రిపునేని చిట్టి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఇంకా 6 నెలలలోపు ఎన్నికలు పెట్టాల్సింది సో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉంది సార్ అంటే అధికార పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుందా లేకపోతే బీఆర్ఎస్ అధికార పార్టీకి ఇప్పుడు క్యాండిడేట్ ఎవరు ఇంతవరకు క్యాండిడేట్ లోనే కన్ఫ్యూషన్ అజారుద్దీన్ పెట్టలేరు అజారుద్దీన్ మీద కేసు ఉంది ఆల్రెడీ మళ్ళీ ఆయన నాకే టికెట్ ఆయన అంటున్నాడు ఆయన ఏదో కోర్టు వాళ్ళ చేతిలో ఉన్నట్టు అధికారంలో ఉన్నంత మాత్రం కోర్టులు మీ ఆయనే పోటీ చేసింది మీకు అధికారం ఉండొచ్చు కోర్టులు మీ చేతిలో లేవు అదే కోర్టులో కేసు ఉంది ఆ కేసు ఉండగా అది క్లియర్ అవ్వకుండా అతను కంటెస్ట్ చేసావు ఒకవేళ ఏదో మేనేజ్ చేసి పర్మిషన్ తెచ్చుకుని చేసినా అతనికి ఓట్లు వేసేవాడు ఎవడు లేడు అంటే ముస్లిం మైనారిటీలో 1,30,000 ఓట్లు ఉన్న అజారుద్దీన్ మొన్నందుకు ఓడిపోయాడు ముస్లిం ఉన్న మెజారిటీ ఉన్న చోట కూడా అతన్ని రాలా ఈ అజారుద్దీన్ అనేవాడు ముస్లిం మనిషి అవ్వచ్చు కానీ అతను అనేక కాంట్రవర్సీలో ఉన్నాడు అతని మీద ప్రజల్లో అభిప్రాయం లేదు క్యాప్టెన్గా ఉన్నంతకాలం క్యాప్టెన్గా ఉన్నాడు లంచాలు డబ్బులు దీంట్లో దొరికాడు క్రికెట్ బెట్టింగ్లు దొరకగానే నేను ముస్లిం కనుక నన్ను పట్టుకున్నాడు అని అన్నాడు సో ప్రజల్లో అతను వ్యక్తిత్వం లేని క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ లేని మనిషిగా ఎస్టాబ్లిష్ అయ్యాడు చేసిన నాడు అతను క్యాప్టెన్ చేసింది ఇండియా క్యాప్టెన్ చేసినాక నువ్వేమో అది సరిపోక పిచ్చేషాలు దీంట్లో బెట్టింగ్లు పాల్పడి దాన్ని నేను సాక్ష్యాధారాలతో పట్టుకుంటే నేను ముస్లిం కనుక నన్ను పట్టుకున్నానని పిచ్చివాగుడు వాగాడు అక్కడ అతని క్యారెక్టర్ పోయింది ప్రజల్లో జనరల్ పబ్లిక్లో వీడు ఒక యూస్లెస్ ఫెలో అని ఉంది అందుకని మనం కూడా ఓడిచ్చారు ఇప్పుడు అతను ఉనే పేరు వీళ్ళకేముంది పెట్టచ్చు కానీ ముస్లిము హిందూ ఇక్కడ దీంట్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ని కొట్టే క్యాండిడేట్ లేడు బీజేపీకి లేదు కాంగ్రెస్కి లేదు బీజేపీకి గతంలో కూడా బీజేపీ చాలా జూబ్లీ హిల్స్ క్యాండిడేట్ చాలా వీక్ క్యాండిడేట్ యాక్చువల్గా లాస్ట్ టైం బీజేపీ క్యాండిడేట్ సార్ జూబ్లీ హిల్స్కి నేను బీజేపీకి అడిగాను బీజేపీ నాకు ఇవ్వకుండా ఎవరికో ఇచ్చారు అది డిపాజిట్ కూడా రాలేదు అది వేరే విషయం నేను పని చేయలేదా సార్ బీజేపీకి పని చేయలేదా ఇది మీరు అడిగినప్పుడు ఇవ్వలేదు వేరే వ్యక్తికి ఇచ్చినప్పుడు మీరు పని చేయలేదా నేను పని చేయలేదు ఎట్లా పని చేస్తాను పరుగు పని చేస్తాను ఇప్పుడు గోపి నాకు బాగా ఫ్యామిలీ బంధువు కూడా అవుతాడు సో అయినా సరే బంధువు అయినా సరే ఎలక్షన్ సీట్ ఇస్తే ఫైట్ చేస్తాను వాళ్ళు ఇవ్వాల ఓకే సంతోషం నేను కాబట్టి నా బంధువుకి పనిచేసాను గెలిచాడు ఆయన కూడా ప్రజల్లో అంటే పీజీఆర్ తర్వాత స్థాయి నాయకుడు ఎందుకంటే ఎప్పుడు ఎవరు వచ్చినా పొద్దునే సాయంకాలం దాకా ఎవరు వచ్చినా మీట్ అవుతూనే ఉంటాడు వాళ్ళ సమస్యలు వింటూనే ఉంటాడు చేయగలిగిన చేస్తూనే ఉంటాడు టక్కన ఇక్కడ నుంచి ఇమ్మీడియట్గా ఆ ఏరియాలో ప్రాబ్లం అంటే ఫోన్ చేసి అక్కడ మన వీళ్ళని పార్టీ తరపు మనుషుల్ని అది చూడండి అక్కడికి వెళ్ళండి ఆ స్టేషన్కి వెళ్ళి తరుముతూ ఉంటాడు సో అందరికీ ఆయన తలలో నాలుగులాగా ఉండేవాడు సో అక్కడ టీఆర్ఎస్ అనేది గ్యారంటీగా అక్కడ ఆ సీట్ బీఆర్ఎస్ సీటే సిటీలో మొత్తం అన్నీ ఇవాడు బై ఎలక్షన్ వచ్చినాక ఇలాగ పట్టాలని వాళ్ళు ట్రై చేస్తారు బీఆర్ఎస్ అంటే ఒక్క సీటు కూడా మనకు లేదు సిటీలో లేని సీటు గాంధీని పట్టుకున్నాం గాంధీ ఇంకా తేలాలి గాంధీ ఆ పార్టీని ఈ పార్టీ ఇంకా గాంధీ అక్కడ ఇంకా పెండింగ్లో ఉంది సో ఈ సీట్ ఎలక్షన్లో పట్టుకున్నామంటే ఒక సీట్ అన్న సిటీలో మనకు దొరుకుతుందని తాపత్రయం ఆల్రెడీ సిటీలో ఒక బై ఎలక్షన్ లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం జరిగింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గెలవడం జరిగింది సో ఇప్పుడు ఇది కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకుంటుంది ఇంకా 2-3 పేర్లు కూడా వినబడుతున్నాయి కదా సార్ కాంగ్రెస్ పార్టీలో ఏ పేరు కూడా ప్రజల్లో ఉన్న పేరు కాదు ఏ పేరు కూడా ప్రజల్లో ఉన్న స్ట్రాంగ్ పేరు కాదు సో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరి నుంచి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది సార్ బీఆర్ఎస్ ఎవరిని పెట్టి సానుభూతి ఇప్పుడు ఆ కుటుంబం తరపున మాగంటి భార్య లేకపోతే మాగంటి కొడుకు మరి కుర్రాడు భార్య అయినా ఎవరన్నా అంటే ప్రజల్లో మాగంటితో పాటు ప్రజల్లో మిక్స్ అయ్యి ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరన్నా తెలిసి తమ్ముడు మాగంటి గోపీనాథ్ భార్యకి ఇస్తేనే సానుభూతి వర్కౌట్ అవుతాం కదా సార్ ఎప్పుడు చూసినా బై ఎలక్షన్ ఆవిడ మరి ఎంతవరకు నుంచుంటో చూడాలి ట్రై చేస్తుందని విన్నాం ట్రై కాదు వీళ్ళే అడుగుతున్నారు అమ్మాయి నుంచోమని మాగంటి భార్యని అడుగుతున్నారు బట్ ఆవిడ ఆలోచిస్తుంది అంటే అవసరమా ఆయన లేరు ఇంకా నేను ఒక పిల్లాడు నా పన్ను భవిష్యత్తు చూసుకోకుండా ఇది అవసరం కానీ అందరూ ఏంటంటే అమ్మ
క్యాడర్ మొత్తం ఆయన దేవుళ్ళగా చూసుకునేవాడు, ఆయన అన్ని మా అవసరాలని మమ్మల్ని చూసుకునేవాడు. సో ఆయన తరపున మీరు లేకపోతే ఎట్లా నా క్యాడర్ అడుగుతున్నారు. సో ఫైనల్గా ఆవిడే వస్తుంది. మాగంటి గోపీనాథ్ భార్యకి ఇస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి. స్వీప్ క్లీన్ స్వీప్. వీళ్ళకి డిపాజిట్లు కూడా కష్టం అవుతాయి. కాంగ్రెస్కి డిపాజిట్లు ఉంటాయి. రైట్ సార్, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.